2026లో పర్యాటకం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఈ ఏడాదిలో చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులు, మహిళల ఆర్థిక అభ్యున్నతి, ఎంఎస్ఎంఈల నిర్మాణం గురించి వివరిస్తున్న కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. కొత్త ఏడాదిలో సరికొత్త అధ్యాయం శ్రీకారం చుట్టడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధమైంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా పారిశ్రామిక రంగంతో పాటు పర్యాటక రంగానికి నూతన ఒరవడి సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మనతో ఈ వివరాలు మాట్లాడేందుకు కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఏడాది పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి? ఏ రంగాల్లో పురోగతి సాధించాలని మీరు అనుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. ఎన్టీఆర్ జిల్లా వాసులందరికీ, అలాగే నా ఎన్టీఆర్ డిస్టిక్ ఎన్టీఆర్కి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇయర్ లక్ష్యాల్లో ముఖ్యంగా పర్యాటకం, అలాగే అభివృద్ధి, పర్యాటక అభివృద్ధి, అలాగే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, అగ్రికల్చరు, ఎడ్యుకేషన్. సో ఇది మెయిన్గా టార్గెట్గా పెట్టుకున్నాము. సో అదే ప్రకారంగా ఈ సెక్టార్లో మనకు నిర్దేశించిన ఈ టార్గెట్స్ బట్టి మనము ఈసారి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తాం. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్ర సాధన కోసం ఎలాంటి ప్రణాళికలు వేశారు సార్? వికసిత్ భారత్ అలాగే స్వర్ణాంధ్ర సాధనలో మనకు ఈసారి టార్గెట్ వచ్చి 18.5% గ్రోత్ తీసుకురావాలి. దాంట్లో మేజర్ గ్రోత్ నాకు సర్వీస్ సెక్టర్లో ఉంటుంది, ఫాలోడ్ బై ఇండస్ట్రియల్ సెక్టర్, ఫాలోడ్ బై అగ్రికల్చర్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్ గ్రోత్ పెంచడానికి టూరిజం బాగా ఈసారి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇండస్ట్రీ సెక్టర్ అయితే మీకు తెలిసే ఉంది, కాన్స్టిట్యున్సీ వైజ్ ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకురావడము, అన్ని ఎంఎస్ఎంఈ పార్క్ యాక్టివ్ చేయడము, అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడము. ఇంకా అగ్రికల్చర్ సెక్టర్లో న్యాచురల్ ఫార్మింగ్ అండ్ స్మార్ట్ అగ్రికల్చర్కి వెళ్ళి ఇంప్రూవ్మెంట్ చేయండి, ఎఫిషియన్సీ పెంచి, దిగుబడి పెంచి రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చేయడం మెయిన్ లక్ష్యాలుగా ఉంటాయి ఈసారి. ముఖ్యంగా విజయవాడ నుంచి జగ్గైపేట వరకు పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా టెంపుల్ టూరిజం ఉంది. దీన్ని కనెక్ట్ చేయడానికి ఈ మధ్య కాలంలో యాప్ తెచ్చారు. సో మరింత ముందుకెళ్ళడానికి టూరిజం రంగంలో ఏం చేయబోతున్నారు? ఎన్టీఆర్ జిల్లాలో ఈ టూరిజం పొటెన్షియల్ చాలా హైగా ఉంది. ఒకవైపు టెంపుల్ టూరిజం ఉంది, నాకు హిస్టారికల్ టూరిజం ఉంది, అట్లాగే ఈ అనేది ఇండస్ట్రియల్ టూరిజం ఉంది, మెడికల్ టూరిజం ఉంది, అలాగే మంచి మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సో కాబట్టి అవన్నీ మనము ఒక సర్క్యూట్ లాగా రెడీ చేసి 1 డే 2 డే 3 డే ప్యాకేజీలకు చేసి ఈ మధ్య ఆంధ్ర ట్యాక్సీ అని ఒకటి యాప్ తీసుకోవచ్చు. ఆ యాప్లో వాళ్ళు ఆ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునే వాళ్ళు ఆటోమేటిక్గా విత్ ఫిక్స్డ్ రేట్ వాళ్ళు విజిట్ చేయవచ్చు. ఇది మన సైడ్ నుంచి చేసిన చిన్న ఎఫర్ట్. ఇది కాకుండా ఈసారి 2026లో అడిషన్ అవుతున్న ఫెసిలిటీస్ గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే, ఒకటి కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ స్టార్ట్ అవుతుంది జనవరిలో, ఫాలోడ్ బై మనకి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో ఈ బోట్ హౌసెస్ కూడా వస్తున్నాయి, అవి కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అలాగే ఇప్పుడు భవానీ ఐలాండ్లో ఒక మంచి టూరిజం హబ్గా తయారు చేయడానికి ఒక ఇది టూరిజం ఆపరేటర్ వచ్చి అక్కడ ఆల్రెడీ ల్యాండ్ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా హౌస్ టూరిజం, హౌస్ బోటింగ్తో పాటు ఏదైతే హోమ్ స్టే ప్రోగ్రామ్ ఉందో అది కూడా మన జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇదే కాకుండా ఈ పర్యాటక ప్రాంతాల్లో మెయిన్లీ అట్రాక్షన్స్, టూరిస్ట్ అట్రాక్షన్లో చైల్డ్ ప్లే, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఎగ్జిబిషన్తో పాటు కాంపిటీషన్స్, మెయిన్లీ ఈ బోట్ రేస్ కావచ్చు, లేదా మనకు ట్రెక్కింగ్ కావచ్చు, అలాగే కొండపల్లి ఫోర్ట్ అయితే ఉందో దానికి కింగ్స్ ట్రైల్ అని ఒకటి పెట్టినాం, అది కావచ్చు. ఇటువంటివి అనేక నూతనంగా ఈసారి సంవత్సరం తీసుకొస్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసము, ప్రతి ఇంట్లో పారిశ్రామిక తయారు చేయడం కోసము ప్రత్యేకంగా ప్రణాళికలు వేసింది. ఈ మేరకు లక్ష్యాలను కూడా ప్రతి కలెక్టరేట్ సమావేశంలో కూడా చంద్రబాబు నిర్దేశించారు. సో మహిళల కోసం ఏమైనా ప్రత్యేకంగా చేయబోతున్నారా? మహిళల కోసం అయితే పెద్దపీట వేయడం జరిగింది. మన జిల్లాలో కూడా, ఎన్టీఆర్ జిల్లాలో కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్లో భాగంగా ఇప్పటికి 2025లో చూసుకుంటే దాదాపు 4000 మందిని మనం చేయగలిగాము. నెక్స్ట్ 1 ఇయర్లో ఇది డబుల్ చేయడానికి మనం లక్ష్య పెట్టుకున్నాము. దానికి ఇగ్నైట్ సెల్ పెట్టుకున్నాము. అలాగే కొండపల్లిలో అంటే ఇబ్రాహీంపట్నంలో రైస్ సెంటర్ని తీసుకొచ్చాము. అంటే రూరల్ ఇన్క్యుబేషన్ సెంటర్ ఫర్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్. సో ఎవరైతే ఒక ఐడియా ఉండి నేనేదో చేయాలని తపన ఉంటుందో వాళ్ళకి టెక్నికల్ ఇన్పుట్, అలాగే నాలెడ్జ్ ఇన్పుట్, అలాగే రిక్వైర్డ్ ఫైనాన్షియల్ ఇన్పుట్, అలాగే మార్కెట్ లింక్ కూడా చేసి వాళ్ళు మంచిగా ఎంటర్ప్రెన్యూర్ అయ్యేలా చేయడానికి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్లో భాగంగానే రైస్ సెంటర్ తీసుకొచ్చాము. ఈ రూరల్ ఇన్క్యుబేషన్ సెంటర్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ అయితే ఉందో, సో దీంట్లో అత్యధిక ట్రైనింగ్ జరుగుతాయి. వాళ్ళకి మంచి మార్కెట్ లింక్ జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెట్టాలి, లేదా మనం ఏదో స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా మన దగ్గర ఈ 3 నియోజకవర్గాలు తీసేస్తే మిగిలినటువంటి 4 నియోజకవర్గాల్లో తిరువూరు కానీ, మైలవరం కానీ, జగ్గైపేట కానీ, మిగిలినటువంటి నందిగామ నియోజకవర్గాల్లో ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఏమైనా కొత్త మార్పులు రాబోతున్నాయా? అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోబోతున్నారు?
ఇప్పుడు అగ్రికల్చర్లో ముఖ్యంగా ఇప్పటికే చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్కడ మోదీ గారు అయితేనేంటి, ఇక్కడ సీఎం గారు అయితేనేంటి, ఫర్టిలైజర్లో మెయిన్లీ యూరియా కన్జంప్షన్ కొంచెం తగ్గించాలి మనము. దానివల్ల ఒకటి పర్యావరణం బాగుంటుంది, ఇక్కడ ఆర్థిక భారం కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకొచ్చారు. మనం దాన్ని ఇంకొక ముందుకు తీసుకెళ్ళి న్యాచురల్ ఫార్మింగ్ పెంచడం. ఇప్పటికే నా జిల్లాలో దాదాపుగా 40,000 ఎకరాలు న్యాచురల్ ఫార్మింగ్ ఉంది. అది మనం నెక్స్ట్ ఇయర్కి 80,000 ఎకర్ పెట్టుకున్నాం. ఇది కాకుండా సాంకేతిక పరిజ్ఞానాలను అమలు చేసుకోవడం. ఇది డ్రోన్ యూస్ చేస్తున్నాం. ఇప్పటికే 23 డ్రోన్ శాంక్షన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చే 1 ఇయర్లో ఒక 100 డ్రోన్స్ వరకు రీచ్ అవుతాము. సో ఈ డ్రోన్ వల్ల ఏంటంటే యూరియా అయితేనేంటి, పెస్టిసైడ్ అయితేనేంటి, అలాగే హెర్బిసైడ్స్ అయితేనేంటి మనం ప్రిసైజ్గా స్ప్రే చేయొచ్చు. అంటే ఎక్కడ కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో అంత స్ప్రే చేసుకుంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. టెక్నాలజీ వల్ల మనకు డబ్బులు కూడా ఆదా అవుతాయి. అండ్ ఎఫిషియన్సీ పెరిగేసరికి మనకు దిగుబడి బాగా వస్తుంది. దీంతోపాటు శాటిలైట్ ఇమేజరీ, ఇదన్నీ రిమోట్ సెన్సింగ్ అని చెప్తాము. రిమోట్ సెన్సింగ్ ద్వారా వాటర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అక్కడ ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అక్కడ పెస్టిసైడ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అని అసెస్ చేసి కూడా స్మార్ట్ అగ్రికల్చర్ కూడా అడిగేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. సీఎం గారు కూడా అదే చెప్తున్నారు. మన జిల్లాలో కూడా అటువంటి పైలట్ చేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఈ సంవత్సరం తయారు చేయబోతున్నాం. సో మొత్తానికి చూసుకుంటే జిల్లా అభివృద్ధికి అటు టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రంగాలకు చెందినటువంటి వారిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, వికసిత్ భారత్తో పాటు స్వర్ణాంధ్ర సాధన కోసం కృషి చేస్తామని డాక్టర్ లక్ష్మీ షా చెబుతున్నారు. కెమెరామెన్ సాయితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.